జనగణ మనకు గేయ రూపం కల్పించినది, దాన్ని ఆంగ్లంలోకి అనువదించినది చిత్తూరు జిల్లా మదనపల్లిలో కావడం తెలుగుల అదృష్టం. అనిబిసెంట్ స్థాపించిన థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపల్ తన స్నేహితుడు అయిన జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానం మేరకు ఠాగూర్ కొన్నాళ్లు మదనపల్లిలో విడిది చేశారు. అప్పుడే 1918 ఫిబ్రవరి 28న జనగణమనను ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఆంగ్లంలోకి అనువదించారు. దాని మూల ప్రతి ఇప్పటికీ థియోసాఫికల్ కళాశాలలో భద్రంగా ఉంది. అప్పుడే ఆ పాటను మొదటి చరణానికి సంక్షిప్తము చేశారు. ఆ భాగానికి కజిన్స్ సతీమణి మార్గరెట్ బాణీ కట్టారు. నేటికి మనం పాడుకుంటున్నవి ఆ స్వరాలే. నాటి నుంచే జనగణమనను ప్రార్థనా గీతంగా ప్రతిరోజు ఆలపించిన కళాశాలగా మదనపల్లి బీటీ కాలేజీ చరిత్ర పుటలకెక్కింది. నిజానికి వందే మాతరంలానే జనగణమన కూడా 5 చరణాల సుదీర్ఘ గీతమే. వందే మాతరంలానే జనగణమన పైన విమర్శలు చాలానే వచ్చాయి. 1911 కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన బ్రిటిష్ రాజు 5వ జార్జినే భారత భాగ్య విధాతగా వర్ణించాలన్న ఆరోపణలు ఠాగూర్ను నొప్పించాయి. తన భావం లక్ష్యం భగవంతుడేనని, రాజు కానే కాడని విశ్వకవి విస్పష్టం చేశారు. స్వతంత్రానంతరం భారతంలో గీతంలో మార్పులు కోరుతూ కొందరు కోర్టులకెక్కిన న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఇక ఈ పాట పాడబోమని కొందరు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరేమన్నా మన దేశ విశిష్టతను నలుదెసలా చాటిన జనగణమన భారతీయుల హృదయ స్పందన.